హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హలో బెంగళూరు. ఇవాళ మనము పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దాల్ని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత 2 టొమాటోల్ని కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత ఒక కట్ట ఫ్రెష్ పాలకూరని తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోండి. అలా ఫైన్ చాప్ చేసుకున్న పాలకూరని నీట్గా ఒక బౌల్లో వేసి ఆ డర్ట్ మొత్తం పోయిందాక కడిగి ఆ కుక్కర్లో ఆ పాలకూరని యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి నీట్గా కలుపుకొని చిటికెడు పసుపుని దాంట్లో యాడ్ చేసేసుకోండి. పప్పు చేయడం చాలా ఈజీ కుక్కర్లో. తర్వాత ఒక రెబ్బ చింతపండుని యాడ్ చేయండి. దాంట్లోనే 1 స్పూన్ నూనెను కూడా యాడ్ చేయండి. 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకొని దానికి సరిపడా 2 గ్లాసుల మంచినీళ్ళను యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి నీట్గా కలుపుకొని కరెక్ట్గా ఆ కుక్కర్ మూతని టైట్గా పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా పెట్టారా లేదా అని. కుక్కర్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 4 విజిల్స్ వచ్చిందాక పప్పుని కుక్ అవ్వనివ్వండి. 4 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి చూడండి, మంచిగా కుక్ అయి ఉంటుంది. తర్వాత ఒక మంచి స్మాషర్ తీసుకొని పప్పుని మంచిగా స్మాష్ చేసేసుకోండి. పప్పులో ఎప్పుడు ఉప్పు ముందుగా వేయకూడదు, ఎందుకంటే ఉప్పు వేస్తే ముందే పప్పు సరిగా ఉడకదు. సో మీరు స్మాష్ చేసినప్పుడు దాంట్లో 1 స్పూన్ ఉప్పుని వేసిన తర్వాత మంచిగా స్మాష్ చేసేయండి. అప్పుడు మనకి స్మాష్ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది. పప్పు థిక్నెస్ మొత్తం నీట్గా వచ్చేలాగా స్మాష్ చేసుకొని ఒకవైపు మళ్ళీ ఇంకోవైపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని వెల్లిపాయలు, కారం, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు మొత్తం వేసి తర్వాత ఆ పోపుని తీసుకొని పప్పులో యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా పాలకూర పప్పు సింపుల్గా రెడీ అయిపోతుంది. చూసారా పాలకూర పప్పు చేయడం ఎంత ఈజీగా. టేస్ట్ చేసి చూడండి, పప్పు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాకు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.